అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'పరీక్ష'. రచించిన వారు శ్రీమతి మాలతీ చందూర్ గారు. పొద్దున్నే రైలు దిగొచ్చాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మొదట్నుంచి ఇల్లు సర్దుకోవడం, తుడుచుకోవటం ఇలాంటి వాటితో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేకుండా అయింది. వచ్చినప్పట్నుంచి సత్యవతి వస్తుందేమోనని క్షణం క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. 1-2 సార్లు పనిపిల్లని వెళ్ళి పిలుచుకురమ్మని చెప్దామని నోటిదాకా వచ్చింది. ఈ లోపల మరో ముఖ్యమైన పని కంటికి కనిపించటంతో ఆ మాట నోట్లోనే ఉండిపోయింది. 4 అయింది. ముందు హాలు, పడగ్గది కాస్త నివాసయోగ్యం చేసేటప్పటికి స్నానం చేసి చీర మార్చుకున్నాను. ఇంటివారమ్మాయి మరకతం వచ్చింది. నేను జడల్లుకుంటుంటే కూర్చుని క్షేమ సమాచారాలు విచారించాక మీ సత్యవతి లేచిపోయింది అంది మరకతం. నేను బిత్తరపోయాను ఆ వార్త విని. కానీ ఆశ్చర్యం కనిపించకుండా డబ్బున్నవాడితోనేనా అని ప్రశ్నించాను. మరకతం నా ప్రశ్నకి తెల్లబోయి చూసింది. అవును మరి, మరకతానికి ఆ ప్రశ్న ఎలా అర్థమవుతుంది? 10,000 కట్నం ఇచ్చి వాళ్ళ నాన్న 50,000 రూపాయల ఆస్తి ఉన్న ఆసామిని భర్తగా తెచ్చాడు మరకతానికి. ముక్కులకి చెవులకి దగదగా మెరిసే రవ్వలు ధరించిన మరకతానికి 100 రూపాయలకి తక్కువ ఖరీదు గల పట్టుచీర కట్టడం ఎరగని మరకతానికి, హరిదాసు 10 సార్లు, చంద్రలేఖ అరడజను సార్లు చూసిన మరకతానికి, బంగారంతో ఒళ్ళు నింపుకున్న మరకతానికి నా ప్రశ్న వెనుకున్న ట్రాజడీ, సత్యవతి జీవితంలోని ట్రాజడీ ఎలా అర్థమవుతాయి? అసలు నాకు మాత్రం అర్థమైతే కదా సత్యవతి ఒక పక్షాన. కిటికీలోంచి మబ్బులు కాదు కనపడేవి, మా మేడ కన్నా ఎత్తైన మేడలు. పిల్లలు ఎగరేసే గాలిపటాలు కనపడుతున్నాయి. మరకతం కుర్చీలో కూర్చుంది. పచ్చని చెక్కిళ్ల మీద రవ్వల దిద్దులు ప్రతిబింబిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ఒకానొక విచిత్ర సంఘటన వల్ల సత్యవతిని నేను మొదటిసారి పలకరించాను. అప్పటికి నేను మద్రాసు కాపురానికొచ్చి 2-3 నెలలయింది. ఇల్లు దొరకని రోజుల్లో బ్రహ్మ ప్రయత్నం మీద జార్జి టౌన్లోని ఇరుకు సందుల్లో ఒక మేడ మీది భాగం దొరికింది మాకు. ఆయన ఆఫీస్కెళ్ళాక మధ్యాహ్నం వేళ చేసే పని లేక, కాలము గడవక అలా డాబా ముందుకొచ్చి గంటలు గంటలు గడిపేదాన్ని. ఒక పక్క చిన్న టీ షాపు, ఎదురుగుండా లాండ్రీ, సందు చివరన కార్పొరేషన్ స్కూలు, పిల్లల రొధ, రోడ్లమ్మట పోయే ఐస్ ఫ్రూట్ వాడి కేకలు. ఇవన్నీ ప్రతిరోజు మధ్యాహ్నం నేను చూసే దృశ్యాలు, వినే శబ్దాలు. సాయంత్రం 5ంటికి వంట చేసేసి స్నానము డ్రెస్సింగు పూర్తి చేసుకుని అలా డాబాలో ఆయన కోసం నిరీక్షిస్తూ నిల్చునేదాన్ని. ఆయనొచ్చి పెద్దగా మాట్లాడతారని గాని, షికారుకో సినిమాకో తీసుకెళ్తారని గాని కాదు. ఊరికినే నిల్చోడంలో, శూన్యంలోకి చూడటం కన్నా ఆయన కోసం నిరీక్షించడంలో కాస్త కాలక్షేపం కనిపించేది. 5 గంటలకి నేను డాబాలో నిల్చుని వచ్చిపోయే జనాన్ని చూస్తుండేదాన్ని. ప్రతినిత్యం 5 అయ్యేవేళ సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయి తల వంచుకుని వెళ్ళేది. ఆయన కోసం చూస్తున్నట్టే ఆ అమ్మాయి రాకను కూడా పరీక్షించడం నా దినచర్యల్లో ఒకటైపోయింది. ఆ అమ్మాయి ఆయన 7-8 నిమిషాల తేడాలో వస్తుండేవారు. ఏ రోజన్నా ఆయన ముందుగా ఇంటికొచ్చేసినా సరే ఆ అమ్మాయి ఆ సందెమ్మట వెళ్ళటం చూడనిదే నాకు లోపలికి వెళ్ళబుద్దయ్యేది కాదు. ఆ అమ్మాయి మా సందులోంచి, అంటే మా ఇల్లు దాటాక 4వ ఇంటిని ఆనుకునున్న చిన్న గల్లీలోకి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు తల్లో జాజుల దండ సర్దుకుంటూ డాబాలోంచి కిందకి వంగి చూస్తున్నాను. గబాల్న దండ జారి ఆ దారినే వెళ్తున్న అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి ఉలిక్కిపడి పైకి చూసింది. నేను చిరునవ్వుతో పలకరిస్తూ కిందకి దిగాను. ఏం చెయ్యాలో తెలియక దండ పుచ్చుకొని నడి రోడ్డు మీద నిల్చుండిపోయిన అమ్మాయి నన్ను చూసి 2 అడుగులు నా వైపుకు వేసింది. పొరపాటున పడింది, ఏమనుకోకండే. పర్లేదులేండి అంది తను నవ్వుతూ. తెలుగువారా మీరు? అడిగాను. అవును. చదువుకుంటున్నారా? అవును. ఆ మర్నాటి నుంచి రోజు మా ఇంటి వద్ద ఆ అమ్మాయి తలెత్తి నవ్వటం, నేను చిరునవ్వుతో సమాధానమివ్వటం, ఇలా 10 రోజులు గడిచాయి. ఆ రోజు ఆఫీసులో ఏదో టీ పార్టీ ఉందని 8 దాకా రానని చెప్పెళ్లారు. గడియారపు ముళ్ళును పాతేసింది కాలం. 5ంటికి ఆ అమ్మాయిని చూడంగానే ఆగండి అని సంజ్ఞ చేసి కిందకి వెళ్ళాను. లోపలికి రండి, కాసేపు కూర్చుని వెళ్దురుగాని అన్నాను చెయ్యి పుచ్చుకొని. అరే, ఇంట్లో చెప్పలేదు కదా, మరోసారొస్తాను
అంది అక్కడే నిల్చొని. ఏం పర్లేదు, 10 నిమిషాల్లో వెళ్ళిపోదురుగాని అని చెయ్యి పుచ్చుకొని తీసుకొచ్చాను. మనిషి సన్నగా పొడుగ్గా ఉంది. ముఖం సామాన్యంగా ఉంది. చవకబారు చీర, జాకెట్టు వేసుకుంది. చెవులకి చేతులకి ఏమీ లేవు. మెల్లో పండి పగడాల తావలం. చాలా బిడియంగా కూర్చుంది. ఏం చదువుతున్నారు అన్నాను కాఫీ ఇచ్చాక. 5th ఫారం అంది. ఎక్కడుంటున్నారు? అది ఈ పక్కనే, వాషర్మెన్ గల్లీలో 4వ నెంబర్ ఇల్లు. అప్పుడప్పుడు వస్తూ ఉండండే, ఎంతో బాగుంటుంది. తమిళం రాదు నాకు అన్నాను. శని ఆదివారాలు కానీ తీరిక ఉండదు నాకు. అప్పుడు కూడా హోంవర్క్ ఒకటి ఉంటుంది. ఇంట్లో కాస్త పని సాయం చెయ్యాలి కదా. శనివారం సాయంత్రం వస్తాలేండి అంది. వీధి గుమ్మంలోకొచ్చాక పేరడిగాను. సత్యవతి అని చెప్పింది. మీ పేరేంటి అని నన్ను అడిగింది. శనివారం 4 గంటల వేళ వచ్చింది సత్యవతి. ఆయన ఇంట్లో లేరు. ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. సత్యవతి అఖండ తెలివితేటలున్న మనిషి కాదు. ప్రపంచ జ్ఞానం ఉన్న మనిషి కాదు. మనసు కరిగించే దీనురాలామే. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను. లేకపోతే మానేద్దామనుకున్నాను అంది. ఏ, సెలవు రోజున కూడా అంత పనేముంది నీకు? హోంవర్క్ చేసుకోవాలి కదా. ఉత్త రోజుల్లో ఎలాగూ వీలుండదు. సెలవు రోజునన్నా వంట చెయ్యకపోతే మా బామ్మ ఊరుకోదు. మీ ఇంట్లో చాలామంది ఉన్నారేమో, నువ్వే ఎందుకు వంట చేయటం? మా అక్కకి పిల్లలు, వదినికి పిల్లలు, మా పెద్దమ్మకి పార్శ్వపు నొప్పి ఎప్పుడూ ఉంటుంది. ఉత్త రోజుల్లో అయితే ఊరుకుంటారు. సెలవు రోజుల్లో కూడా అని ఆగిపోయింది. పొద్దున్నే వంట కూడా నువ్వేనా అడిగాను. శని ఆదివారాలు నేనే చేస్తాను. మధ్యాహ్నం నేను వదిన కూర్చుని అప్పడాలు ఒత్తాము. సాయంత్రం మా అక్క వంట చేసేందుకు ఒప్పుకుంది. అయినా మా ముసలమ్మ ఊరుకోదు అంది మాటాపి. కాసేపు ఉన్నాక, మీరు మా ఇంటికోసారి రారాదు. మా వాళ్ళని ఇంటిని చూద్దురు కాని, ముఖ్యంగా మా ముసలమ్మ మిమ్మల్ని చూస్తే నేను మీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేందుకు కాస్త వీలుగా ఉంటుంది. రేపొస్తారా అంది ఉత్సాహంగా. వాళ్ళ ముసలమ్మ నన్నెందుకు చూడాలో నాకు అర్థం కాలేదు. సత్యవతిని బట్టి వాళ్ళని చూడాలని నాకు కుతూహలం కలిగింది. మర్నాడు మధ్యాహ్నం ఆయన నిద్రపోతుంటే నేను సత్యవతి ఇంటికి పెత్తనానికి బయలుదేరాను. వాషర్మెన్ గల్లీ అంటే అదొక కాలనీ అనుకునేరు. అది కాలనీ కాదు, గల్లీ. ఆ గల్లీలో 6 ఇళ్లున్నాయి. ఆ తర్వాత గల్లీ మరో సందులోకి కలిసి పేరులో కూడా మార్పు చెందింది. 6 ఇళ్లల్లో మొదటి 2 మొదలియార్లని, 3, 5 పాలవాళ్ళని. ఈ రెంటికి మధ్యనున్న 4వ ఇంట్లో ఉన్నవారే సత్యవతి వాళ్ళు. ఆ ఇల్లు కూడా మొదలియార్లదే. పైన ఇంటిగల వాళ్ళున్నారు. కింద అద్దెలకి 8 సంసారాలున్నాయి. ఒక్కొక్క సంసారానికి కనీసం 6 మొదలు 10 దాకా మనుషుల సంఖ్య ఉంటుంది. 4వ ఇంటి వెనక భాగంలోని 2 గదులు. కూటం. ఇది సత్యవతి గారి వాటా. ఆ గదులకి కిటికీలు లేవు. పైన మటుకు అద్దాలున్నాయి. ఆ అద్దాల మీద ఇంటిగల వాళ్ళు కూర్చోకపోతే, లేక బట్టలో పీటలో వెయ్యకపోతే కాస్త వెలుతురు వస్తుంది. లేకపోతే చీకటి గుయ్యారం. ఇంటికి లైట్లు లేవు. బాత్రూం లేదు. ఒకే ఒక పంపు, ఒకే లావిట్రీ. కింద భాగంలో ఉన్న అందరికీ అదే మరుగుదొడ్డి. ఇంటికి 2 వైపులా ఉన్న పాలవాళ్ల గొడ్ల సావిట్లోంచి 24 గంటలు దోమలు, దుర్వాసన వస్తూనే ఉంటాయి. వీధిలో చేపల పులుసులు, ముడుసులు ఇలాంటి పదార్థాలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. వీధివాకిట్లో అరుగు మీద సత్యవతి నాన్న, పెదనాన్న కూర్చుని చుట్టపొగ వదులుతూ మాసిపోయిన పేక ముక్కలతో పేకాడుకుంటున్నారు. 8 ఇళ్ల వాళ్ల రొద మధ్య నుంచి సత్యవతి వాళ్ల వాటాలోకి అడుగుపెట్టాను. కూటంలో ఒక మూల చింకి చాప మీద ముసలావిడ పడుకొని ఏదో గొనుగుతూ కునుకు తీస్తుంది. మరో మూల సత్యవతి పెద్దమ్మగారు పార్శ్వపు నొప్పితో తలకి పట్టి ఏదో వేసుకుని బాధపడుతోంది. సత్యవతి వదినగారు సన్నగా పీలగా ఉంది. ముఖం కలకల్లాడుతున్నా సరైన పోషణ ఆహారం లేక చిక్కిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చంటిపిల్లని వడిలో వేసుకుని పాలిస్తోందామె. సత్యవతి అక్కగారు ఒక పక్కగా కూర్చునుంది. సత్యవతి అక్క పిల్లలు, వదిన పిల్లలు కూటంలో ఒక మూలగా కూర్చుని రాళ్ళు రప్పలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. సత్యవతి అక్కగారు, వదినగారు నాతో ఈ మాట ఆ మాట మాట్లాడారు. ఇద్దరూ ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్లే. పక్క గదిలోంచి కాఫీ అని కేక వినిపించింది. సత్యవతి వదిన కాఫీ కలిపేందుకు లేచింది. మా అన్నయ్య సెలవు కదా అని నిద్రపోతున్నాడు. అదో గది ఈ కూటం, వంటగది. ఇదే మా ఇల్లు.
అంది సత్యవతి చిరునవ్వుతో. నేను నవ్వాను, ఏమనాలో తెలియక. ఇంట్లో పిల్లా పాప ముసలమ్మ దగ్గర్నుంచి పాలు తాగే పిల్లదాకా అందరూ కాఫీ సేవించారు. కాఫీ తాగి నేనింకా లేవబోయాను. ఈలోపే ముసలమ్మ లేచి తిట్లందుకుంది. నల్లమందయిపోయిందట. డబ్బు లేక తేలేదన్న విషయం నాకు తెలియకుండా కప్పెడుదామని ఎంత ప్రయత్నించినా దాగలేదు. ముసలమ్మ తిట్ల ప్రవాహం ఒక పట్టాన ఆగనేలేదు. ఆ తిట్లు విననట్టు నేను నటించాను, వాళ్ళు నటించారు. నేను లేచి సెలవు తీసుకుని వచ్చేశాను. మళ్ళీ ఆదివారం మేమిద్దరం కూర్చునుండగా సత్యవతే ఎత్తింది తనింటి ప్రస్తావన. చూశారుగా మా ఇల్లు, అదీ పద్ధతి. సంపాదించేది ఒక్కడు, తినేది 10 మంది. అందులోనూ మా ముసలమ్ముందే ప్రాణాలు తోడేస్తుంది. మీ అక్క పిల్లలు ఎదిగారు కదా, ఆ అమ్మాయి కూడా ఏ కుట్టు పరీక్షో నేత పరీక్షో పాసైతే ఇంత బాధ ఉండదు కదా అన్నాను. అప్పటికే నాకు సత్యవతి అక్కగారు వితంతువులని తెలిసింది. దానికి అత్తగారిచ్చిన 2 ఎకరాల పొలం ఉంది. అది చూసుకొని మహా ఐశ్వర్యం ఉన్నట్టు మురిసిపోతుంది. ఇక్కడ చెంబ అక్కడ పెట్టదు అంది. మీ అన్నయ్య కూడా చెప్పరా గట్టిగా? సరిపోయింది. మా ఇంట్లో మొగాళ్ళకి నోరుంటే బాగానే ఉండును. కాటికి కాళ్ళు చాచుకున్న మా ముసలమ్మకి ఎంత నోరో. స్కూల్ నుంచి రావడం 1 నిమిషం అటూ ఇటూ అయితే 10 రంకులు కడుతుంది. నిజంగా మా వదిన్నే అన్నను చూస్తే నాకు చాలా జాలేస్తుంది. మరి నీ సంగతో? పోనీ మీ మామయ్య గారు ఏదన్నా సాయం చెయ్యరాదా? అది సరే, మా మామగారికి 40 రూపాయల జీతం నా పెళ్లి వేళకి. మా ఆయనకి చదువు లేదు, సంపాదన లేదు. ఏదో ఆడపిల్లల్ని విరగడ చేసుకోవాలి కదా అని మా వాళ్ళు మా అక్కకు నాకు మగవాళ్ళనంటూ వెతికి పెళ్లి అయింది అనిపించారు. నా పెళ్లికి ఏడాది క్రితమే మా అత్తగారు చచ్చిపోయింది. పోనీ అక్కడే ఇంట్లో పని పాట చూస్తూ చదువుకుంటూ ఉంటే బాగుండేదేమో. ఇంతకంటే ఇంతకంటే అక్కడ మరీ ఘోరం. మా మామగారు ఒక మలయాళీ దాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పటావిడికి 3 పిల్లలు. అక్కడుండి ఇంట్లో వాళ్ళందరికీ వండి వార్చి పెడుతుంటే ఇంత అన్నం పెట్టి ఏడాదికి 2 చీరలు ఇస్తానని చెప్పారాయన. బాగుంది. మరాస్తి లేదా? ఆస్తి లేకపోవటం ఏంటి? ఒక మలయాళీ ఆవిడ, 3 పిల్లలు, వాళ్ళకి రోగాలు, రోగాలకి మందులు. ఇదంతా ఆస్తి కాదు, ఇంకేం కావాలి చెప్పండి? అసలు నువ్వు కాపురానికి వెళ్లకుండానే అతను పోయాడా? వెళ్ళకేం, అన్ని లక్షణాలు అయ్యాయి. నేను పురిటికి ఇక్కడికొచ్చినప్పుడే కలరా వచ్చి 3వ రోజున ఆయన దారి ఆయన చూసుకున్నారు. కొడుకు దహనానికి కూడా డబ్బు లేదని హడావుడి చేశాడు మా మామగారు. భర్త మరణం తర్వాత నాకు పుత్రశోకం, అన్ననుభవాలు అయిపోయాయి అని కఠినాతి కఠినంగా నవ్వింది సత్యవతి. అయితే మీ నాన్న పెదనాన్న ఏం పని చెయ్యరా? ఎందుకు చేస్తారు? వాళ్ళకి మొదట్నుంచి చీట్లాడటం, చుట్టలు కాలవడం ఈ 2 పనులే తెలుసు. ఇవాళ వాళ్ళని ఒళ్ళుంచి పని చేయమంటే ఏం చేస్తారు? మరి సంసారం గడవటం ఎలా? మా అన్నయ్యని బిఏ దాకా చదివించారు కదా, ఆ బిఏ దాకా చదివించిన చదువే వాళ్ళ పెట్టుబడి. ఇప్పుడు వాడి నెత్తినెక్కి అంతా తింటూ కూర్చున్నారు. మరి మీ అన్నయ్యకి ఉద్యోగం రాకమునుపో? నాకు బుద్ధి తెలిసినప్పటినుంచి, అంటే నాకు పెళ్ళయి అత్తారింటికెళ్ళినప్పటినుంచి వాడు సంపాదిస్తూనే ఉన్నాడు. వీళ్ళు తింటూనే ఉన్నారు. మా వదిన చాకిరీకి వాడి సంపాదనకి వీళ్ళ తిండికి సరిపోతుంది. నాకు 6 ఏళ్ళొచ్చినప్పటినుంచి చీట్లాట, పేక ముక్కలు, చుట్టపొగలు, నల్లమందు ఇవన్నీ అలవాటే మా ఇంట్లో. మా అన్న ఉద్యోగంలో చేరేదాకా ఉన్న ఆస్తి మీద అప్పు చేసుకుని తింటూ మా పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఆస్తికి మించి అప్పులున్నాయి. నాకు గ్రాహ్యం తెలిసినప్పటినుంచి చీట్ల పేక, నల్లమందు, చుట్టపొగలు, గావు కేకలు అలవాటే అంది సత్యవతి. ఆ పోయినవాడు ఎలాగూ పోయాడు. వెంటనే నిన్న స్కూల్లో చేర్పించుంటే ఈ పాటికి స్కూల్ ఫైనల్ అయిపోయేది. నువ్వు మొదట్లో అశ్రద్ధ చేయకుండా ఉండాల్సింది. అసలు మొదట్లో ఆలోచించేందుకు కానీ అశ్రద్ధ చేసేందుకు కానీ అవకాశం ఉంటేగా. మొగుడు చచ్చిన వితంతువుని కదా, ఇంటికి రాగానే గరిటె చేతికిచ్చారు. ఆ తర్వాత 3 ఏళ్ల దాకా మా అక్కకి, వదిన్కి ఏటాటా కాన్పులు. మా పెద్దమ్మకి పార్శ్వపు నొప్పి, మా బామ్మకి నల్లమందు. వాళ్ళందరికీ వండి వార్చడంతో నాకసలు క్షణం తీరికుండేది కాదు. మా అక్క మొగుడు పోయాక అది కూడా ఇక్కడే చేరింది. మా వదినికి కానుపు ఎడమైందా 7. అప్పుడు కాస్త ఆలోచించి ఈ ఊబిలోంచి బయటపడాలని మర్చిపోయిన ఎక్కాలు తూకాలు వల్ల వేయటం మొదలెట్టాను. ప్రైవేటు పెట్టుకోవలసింది నువ్వు.
ఏదో సామెత చెప్పినట్టు అసలుకే లేదు గాని ఇంక ప్రైవేటుట. వళ్ళు విరిగేటట్టు చాకిరీ చేసి 20 ఏళ్లు దాటాక హెచ్చివేతలు పూడికలు చేస్తూ నా పొట్ట నేను పోసుకుందామని తాపత్రయపడుతున్నాను. ఇప్పటికే మా బామ్మ శాపనార్థాలు పెడుతుంది. అలాంటిది ప్రైవేటు గూడానా? ఆ హెడ్ మిస్ట్రెస్ మంచిది కనుక థర్డ్ ఫామ్లో చేర్పించుకొని స్కాలర్షిప్ ఇప్పించింది. ఇంకొక్క 2 ఏళ్లు కళ్ళు మూసుకుంటే నా కష్టాలు గట్టెక్కుతాయి అంది సత్యవతి. రోజులు గడుస్తూ ఉండేవి. ఒక్కొక్క రోజున సత్యవతి స్కూల్ నుంచి నకనకలాడుతూ వచ్చేది. ఆ అమ్మాయి చాలా మొహమాటస్తురాలు. కాని ముఖం చూసి ఏదన్నా టిఫిన్ పెడితే 1-2 సార్లు అడిగించుకుని గాని తినేది కాదు. ఆకలితో మాడిపోతున్నా కూడా నోరు చాచి ఏమీ అడిగేది కాదు. స్కూలు ఫైనల్ క్లాసులోకి వచ్చింది సత్యవతి. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. బాగా చదువుతున్నావా? ఈ పరీక్ష అయితే నువ్వు గట్టెక్కినట్టే. చదవటానికి చదువుతాను. అది బుర్రకు పట్టద్దు. వదినకి మళ్ళీ కడుపు. మనిషి తోస్తే పడేట్టుంది. మొన్న కార్పొరేషన్ సెంటర్లో చూపిస్తే బలానికి మందు కొనమని ఆమని అన్నను 4 చివాట్లు వేసింది డాక్టరు. ఇవన్నీ ఇలా ఉంటే చదువు ఏం బుర్రకెక్కుతుంది? పోనీ మా ఇంటికొచ్చి చదువుకో. నేను కబుర్లేసుకొని నీ చదువు పాడు చెయ్యనులే. నువ్వు హాల్లో చదువుకో. ఆయన గదిలో పడుకుంటారు. మనిద్దరం హాల్లో పడుకోవచ్చు. మా ముసలమ్మ ఇప్పటికే ఇల్లు ఒక ధరికి తెస్తుంది. ఇంక రాత్రిళ్ళు నేనింట్లో పడుకోకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది అంది సత్యవతి. పరీక్షలు వారం రోజులున్నాయనగా సత్యవతి వదినగారి కడుపు పోయింది. లేడీ డాక్టర్ ఆ చాకిరి, ఆ ఇల్లు మారకపోతే వాళ్ళ వదినికి టీబీ రావటం ఖాయమని చెప్పిందట. పోనీ మీ అన్న మీ వదిన్ని పుట్టింటికి పంపించొచ్చు కదా. ఆమెకి ఎవరూ లేరు. ఇక్కడ మా అక్క కూడా మా బామ్మకున్నంత నోరు. అరిచి గీపెట్టినా సరే ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టదు. మా ముసలమ్మ నల్లమందు ముద్దలు మింగటానికి 2 సార్లు వాయనం చెప్పించడానికి తప్ప దేనికి పనికిరాదు. మా పెద్దమ్మకి పార్శ్వపు నొప్పి. నాకు పరీక్షలు ఎలా చెప్పండి? మా ఇల్లు ఒక కూపం అంతే. అందులోంచి విమోచన లేదు. అయితే మరి మీ వదిన సంగతి ఏం చేస్తారు? ఏం చేస్తాం? చేసేందుకేమీ లేదు. అయినా ఆడవాళ్ళం. ఏం చేయదలుచుకుంటే మటుకు ఎలా? మా చేతుల్లో కానీ లేదాయే. అంతా అన్నయ్య వాళ్ళే చూస్తారు. మీ అన్నయ్యే ఏవన్నా టానిక్లు పాలు పళ్ళు ఇవన్నీ ఇప్పిస్తారేమో. మీరింకా దొడ్డిదారిలోనే ఉన్నారు. మా వాళ్ళు విచిత్రమైన మనుషులు. మా వదిన టీబీ వచ్చినా ప్రాణం మీదకొచ్చినా మా అన్నయ్య మందులు కొనడు. ఎందుకు కొనవు? లేకపోతే ఆవిడ చచ్చిపోతుంది అని నేను కల్పించుకుని చెప్పాననుకోండి. డబ్బు లేదు అంటాడు వాడు. అదేంటి? డబ్బు లేదంటే ఎలా? ఏదో ఒక ఖర్చు తగ్గించుకోవాలి కదా. ఆరోగ్యం తర్వాతే అన్నీను. మీరు ఏదో ఒక ఖర్చని అంత దూరం వెళ్తారు. రోజూ వాడు కాల్చే ఆ సిగరెట్లు, మా నాన్న వాళ్ళు కాల్చే ఆ చుట్టలు, మా ముసలమ్మ నల్లమందు, ఇంట్లో పిల్లా పాప అంతా తాగే కాఫీలు మానేస్తే టానిక్కులకి పళ్ళకి రాదు ఆ డబ్బు. అసలు అక్కడదాకా ఎందుకు? ఆ వచ్చే 120 కాఫీలు సిగరెట్లు మాని తిండికే ఖర్చు చేసుకుంటే ఇలా అర్ధాకిలతో మాటటాలు జబ్బులు ఉండవుగా. అంతే మా ఇల్లు. మనుషులు అంతే. విచారించి ఏం లాభం అంది నిస్పృహతో సత్యవతి. నాకు కూడా నోటమాట రాలేదు. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ అలవాట్లు, ఆ దారిద్ర్యం అదంతా ఒక మురిగిన కుడితి తొట్టి. వాళ్ళంతా అందులోని క్రిమికీటకాదులు. పోనీ నువ్వైనా శ్రద్ధగా చదువు. పరీక్ష పాస్ అయితే ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా అన్నాను. చదువుతున్నాను కానీ అంది సత్యవతి నిరుత్సాహంగా. అనుకున్నట్టుగానే సత్యవతి పరీక్ష తప్పింది ఆ ఏడు. పరీక్ష పోయిన సత్యవతి కుమిలి కుమిలి ఏడ్చింది. నాకు ఓదార్చటానికి మాటలు రాలేదు. పాపం ఆ చదువు మీద పంచప్రాణాలు పెట్టుకుంది. ఏం చేస్తావ్? నీ తప్పంటూ ఏముంది? ఇంట్లో చాకిరి, అందులో మీ వదిన జబ్బు, అన్నీ కలిసి వచ్చాయి. మళ్ళీ ఏడుకు కూర్చుందువు కాని ఈ లోపల ఏ కుట్టు పరీక్షకో వెళ్ళు అన్నాను. నేను మళ్ళీ ఏడు కాదు, 10 ఏళ్ళైనా ఆ పరీక్ష పాస్ అవ్వలేను. చంటిపిల్లననుకుంటున్నారా? దగ్గర దగ్గర 25 ఏళ్ళొస్తున్నాయి. అసలు ఈ వయసులో చదువు ఎలా వంటపడుతుంది చెప్పండి. ఇంకా ఆ స్కూలు ఫైనల్ ఆశ వదులుకున్నాను. హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్కి అప్లై చేయమంది మా హెడ్ మిస్ట్రెస్. నెల నెల స్టైఫెన్ కూడా వస్తుందట అంది సత్యవతి. అలా కాదు, ఇంత కష్టపడ్డావు కదా, హయ్యర్కెందుకట? పోనీ ఏ సేవా సదనంలోనన్నా చేరకూడదా? ఎవరు చేర్పిస్తారు? మా అన్నని రమ్మంటే మా నాన్నతో చెప్తాడు. అది కాస్త ఈ ముసలమ్మకి తెలుస్తుంది.
మా ముసలమ్మ వీధి అరుగు మీద నిల్చుని లేచిపోతుంది అని గావుకేక వేస్తుంది. పోనీ నీ అంతట నువ్వే వెళ్ళు. అలా వెళితే గార్డియన్ సంతకం కావాలన్నారు. నేను నిజంగా విడోనని సర్టిఫికెట్ కావాలన్నారు. ఎవరో సాక్షులు కావాలన్నారు. పాపం మా బామ్మకు రోజుకు 20 సార్లు నా ముఖం మీద విధవతనం తాండవం చేస్తూ కనిపిస్తుంది. కానీ ఆ సేవా సదనం వాళ్ళకి సాక్షి సంతకాలతో కానీ కనిపించేటట్టు లేదు అంది. నిరాశతో నవ్వింది సత్యవతి. ట్రైనింగ్ స్కూల్ ఎక్కడట అని అడిగాను. ట్రిప్లికేన్లో ఉందట. నెలకి 12 రూపాయలు స్టైఫెండ్ ఇస్తారట. 3 నెలలకోసారి గాని స్టైఫెండ్ రాదు. ట్రిప్లికేన్కి వెళ్ళటం ఒకటే సమస్య అంది కిటికీల్లోంచి మొహమాటంగా బయటికి చూస్తూ. ఏ అన్నాను అర్థం కాక. స్కూల్ అయితే మా ఇంటి దగ్గర కాబట్టి నడిచి వెళ్ళేదాన్ని. ట్రిప్లికేన్ అంటే నడవటం ఎలా? ట్రామ్ ఛార్జీ రాను బేడా పోను బేడా. సీజన్ టికెట్ అయినా కావాలి అంది ఇబ్బందిగా. ఓస్, దానికేం, నేనిస్తాను. అందుకోసం నువ్వేమీ ఆలోచించకు. స్టైఫెండ్ వచ్చాక మళ్ళీ తిరిగి పుచ్చుకునే మాటుంటే మీ దగ్గర పుచ్చుకుంటాను, లేకపోతే వద్దు అంది సత్యవతి. అవన్నీ ఇప్పుడెందుకు? అలా కాదు, మీరు మాటిస్తేనే, లేకపోతే నాకు బావుండదు అంది సత్యవతి. సరే అని ఒప్పుకున్నాను. సత్యవతి ట్రైనింగ్ స్కూల్లో చేరింది. మొదటి 2-3 రోజుల్లో ఆ అమ్మాయి అన్నం కానీ టిఫిన్ కానీ పట్టుకెళ్లటం లేదని గమనించాను. మధ్యాహ్నం ఏం తింటున్నావు? ఆకలి వేయటం లేదా అడిగాను ఒక సాయంత్రం. అబ్బే, చిన్నపిల్లనా ఏంటి ఆకలికి? అసలు వెధవముండా, ఒక పూట భోజనం చేసి ఇంకో పూట ఉప్పు పిండి తినాలిట. అంతకు మించి తినటం వల్లనే నేనిట్లా రోడ్లమ్మట తిరుగుతున్నానట. మా మామనడగండి, చెప్తుంది అంది సత్యవతి. ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉండే ప్రశ్నలకి గాని, సమాధానం చెప్పటం ఇష్టం లేని వాటికి గాని నవ్వుతాలుగా వాళ్ళ మామ మీదకి తోసి తప్పించుకుంటూ ఉంటాం నేను చాలాసార్లు చూశాను. పొద్దుట 8:30కి అన్నం తిని సాయంత్రం 6 దాకా ఏమీ తినకుండా ఉండటం ఎంత కష్టమో, అందులో చిన్నపిల్లలతో అరిచి పాఠాలు చెప్తూ ఉండటం ఇంకెంత కష్టమో ఊహించుకొని చాలా బాధపడ్డాను. అప్పటినుంచి ఈ సాకు ఆ సాకు కల్పించుకొని ఏ టిఫినో పల్లో స్కూల్లో తినేందుకు ఇస్తుండేదాన్ని. 2-3 సార్లు మా ఇంటి నుంచి క్యారియర్ అన్నం తీసుకెళ్లమని అడిగితే ససేమిరా వద్దంది. అందుకని ఊరుకునేదాన్ని. స్టైఫెండ్ రాగానే నేనిచ్చిన డబ్బు అనా పైసలతో సహా లెక్కగట్టి ఇచ్చి మిగతా చిల్లర రూపాయలు వాళ్ళ వదినికి తీసుకెళ్లి ఇస్తుండేది. మరీ చిరిగిపోయి ఎక్కువ కుట్లున్న చీరలు కట్టుకోవడం చూసి 1-2 సార్లు 2-3 చీరలు ప్రెజెంట్గా కొనిద్దామని ప్రయత్నం చేశాను. సత్యవతి తీసుకోనని నిర్మోహమాటంగా చెప్పింది. ఒకసారి కోపం వచ్చింది కూడాను. కొత్త చీర కొంటే నాకొక్కదాంతోనే తీరదు. మా వదిన ఇంతకంటే వాలిపోయినవి కడుతోంది. మా అక్కకి చీరల్లేవు. మా పెద్దమ్మ తన పెళ్లిలో పెట్టిన పట్టు చీరనే కట్టుడు చీర కింద కట్టుకుంటోంది. మా ముసలమ్మ చిరిగిన పంచెలు అతికేసి కట్టుకుంటోంది. మా అన్నయ్య చొక్కాలన్నీ భుజాల మీద చినిగినవే. ఇంకా పిల్లల గుడ్డలు చెప్పనే అక్కర్లేదు. అందుకని మా దరిద్రం 2 చీరలతో తీరేది కాదు. వాళ్ళందరి సంగతి నాకనవసరం. నువ్వు స్కూలుకి వెళ్లేదానివి. నీకు కాస్త శుభ్రమైన చీర కావాలి. అందుకని అంటున్నాను. పోనీ నువ్వు సంపాదించి నా అప్పు తీరుద్దువుగానిలే అన్నాను. ఆమె మనసు తెలిసిన దాన్ని కాబట్టి. మీ అప్పు డబ్బుతో తీరిపోతుందా? అలా అనకండి. నేనొక్కదాన్ని మంచి చీరలు కట్టడం భావ్యం కాదు. ఇంకా ఆ గొడవ వదిలేద్దాం అంది సత్యవతి తడి కళ్ళతో. సత్యవతి మొదటేడు కోర్సు పూర్తయిపోయింది. 2వ సంవత్సరం క్రిస్మస్ సెలవులు కూడా అయిపోయాయి. మార్చి నెలలో ఆయనకేదో కలకత్తా వెళ్ళవలసిన పనొచ్చింది. 3 నెలలు అక్కడే ఉండాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై మొదటి వారంలో గాని మద్రాసు రావటం పడదు. ఈ 3 నెలలు నన్ను పుట్టింట్లో ఉంచుతానన్నారు. మేము ఆ ఊరి నుంచి కదిలి వెళ్తున్నామని తెలియగానే సత్యవతి కుప్పలా కూలిపోయింది. ఒకటే ఏడ్చింది. ఇంట్లో ఎలా ఉన్నా మిమ్మల్నే ఆ బడిని చూసుకొని నా కష్టాలు మర్చిపోగలుగుతున్నాను. మీరెళ్ళిపోతున్నారు ఎలా? వెళ్తే ఏం, మళ్ళీ 3 నెలల్లో వచ్చేస్తాను. ఈ లోపల నీ పరీక్షలు అయిపోతాయి. రిజల్ట్స్ కూడా తెలుస్తాయి. మీ దగ్గరలోనే కార్పొరేషన్ స్కూల్కి అప్లై చెయ్యి. దగ్గర స్కూల్ అయితే టైం చాలా ఉంటుంది. అప్పుడు స్కూల్ ఫైనల్ పూర్తి చేయొచ్చు అన్నాను ధైర్యం చెప్తూ. ఏమో, అసలు నా బతుకంతా చీకటిగా ఉంది. మీరు కూడా వెళ్ళిపోతున్నారు. ఏం చదువుతానో. ఎందుకు చదవు? నిక్షేపంలా చదివి పాస్ అవుతావు. అధైర్యపడకు అన్నాను. పాపం సత్యవతిని చూస్తే జాలేసింది.
నిజానికి ఆ సమయంలో అమ్మాయిని వదిలి వెళ్ళాలని నాకూ లేదు. ఆయన వెళ్ళక తప్పదు. మీరు కలకత్తా వెళ్ళండి. నేను ఈ అమ్మాయి కోసం ఈ ఊర్లో ఉండిపోతాను. పుట్టింటికి వెళ్ళను అని నేను చెప్తే అర్థం చేసుకోగలిగిన ఓపిక, హృదయ వైశాల్యం మా ఆయనకున్నాయా? లేవు. కాబట్టి అది నాకు నిశ్చయంగా తెలుసు. అందుకే ప్రయత్నించడం అనవసరం. కానీ సత్యవతి మొదట్నుంచి అష్టకష్టాలు పడి, ఆయాసపడుతూ మెట్లన్నీ ఎక్కి ఆఖరు మెట్టు మీదున్న సమయాన నేను ఆ మెట్టు దాటేందుకు చేయూతనియ్యలేకపోయాను. ఎలా ఇస్తాను? స్వతంత్రాల్ని కాదు. చీరలు, నగలు, ఇల్లు వీటన్నిటినీ నా ఇష్టాల మీద వదిలేస్తారు గాని, నా స్నేహితురాలి కోసం ఉండిపో అనేటంత హృదయం మా వారికి లేదు. అది నాకు తెలుసు. అందుకే నిస్సహాయంగా ఏడ్చే సత్యవతిని నిరుపయోగమైన మాటలతో ఓదారుస్తూ కలకత్తా మెయిలెక్కాను. వారానికొక ఉత్తరం రాస్తూ ప్రతి కవర్లో రిప్లై కోసం మరో స్టాంపుడు కవర్ పెడుతుండేదాన్ని. ఆమె జవాబులు రాస్తుండేది. ప్రతి ఉత్తరంలో అన్నీ మామూలేనని, నేను లేకపోవటం వల్ల చాలా పిచ్చిగా ఉందని రాస్తుండేది. పరీక్షల్లో బాగానే రాశానని, పాసవగల ధైర్యం ఉందని కూడా రాసింది ఉత్తరాల్లో. పరీక్ష ఫలితాలొచ్చాయి. అందులో సత్యవతి నంబర్ లేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. సత్యవతి ప్రయత్నానికి భగవంతుడు కూడా ఎందుకు ఎదురుపడుతున్నాడో విచారించాను. పాపం ఇంకా అమ్మాయి గతేంటి? మళ్ళీ గరిటేనా? ఆ ఇల్లు, ఆ మురికి, జబ్బులు, నల్లమందు, చుట్టలు, దోమలు వీటి నుంచి నా సత్యవతికి విముక్తి లేదా? ఆ మూడో నాడు ఉత్తరం వచ్చింది. ఈసారి కూడా ఓడిపోయాను. అయిపోయింది. ఇంక చదవను. మా బామ్మ చెప్పినట్టు భగవంతుడు నా నొసట అంతా తప్పేలా రాశాడు. అది అక్షరాలా నిజం. మీరు కూడా లేరు. ఎవరితో చెప్పుకుని అడవను? మీ సత్యవతి. జవాబు ఏం రాయను? సత్యవతిని ఎలా ఓదార్చను? ఏవేవో అర్థం లేని మాటలతో ఓదారుస్తూ ఉత్తరం రాశాను. అంతే. మళ్ళా ఉత్తరాలేమీ రాలేదు సత్యవతి దగ్గర్నుంచి. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అంది మరకతం. అబ్బే ఏం లేదు అంటూ తప్పించుకుని రిబ్బను ముడేసుకుంటుంటే మెట్ల మీద పోస్ట్ మ్యాన్ కేక వినపడింది. వెళ్ళి ఉత్తరం అందుకున్నాను. సత్యవతి దస్తూరి. అవ్యక్త ఆనందంతో తడబడుతూ కవరు చించాను. మీరు రేపొద్దున్న ఊరు నుంచి వస్తారు. అందుకే మీరు వచ్చేటప్పటికి నా ఉత్తరం మీకు అందాలని రాస్తున్నాను. మీ సత్యవతి గురించి వేరే ఎవరి నోట వెంటో వినకుండా నా నోటి నుంటే వినాలని రాస్తున్నాను. నేనిప్పుడు దిండివనంలో ఉన్నాను. ఆశ్చర్యంగా ఉందా? అవును, నాకే ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంలో అంటే పుట్టి బుద్ధిరిగాక 20 చీరలు నావి, నా సొంతం అనుకునేవి 20 ఉండటం ఇదే మొదటిసారి. ఆ చీరల దొంతర బీరువాలో మొట్టమొదటిసారి పేర్చుకుని చూశాక నాకు కన్నీళ్ళాగలేదు. అలా మీరు బీరువాలో పేర్చుకోవటం చూశాను మొదటిసారి. అచ్చు అలాగే పేర్చుకున్నాను. పేరుస్తున్నంతసేపు మీరే మనసులో మెదులుతూ ఉన్నారు. ఇక్కడ నాకు నా సొంతమని చెప్పుకునే ఇల్లుంది. ఇంటి చుట్టూ చిన్న తోట. నా కోసం, నా సుఖం కోసం పాటుపడి నా ఆనందంలో పాలు పంచుకునే మనిషి ఒకరున్నారు. వెధవముండా, బోడిముండా అని తిట్టకుండా నన్ను ఒక మనిషి కింద జమకట్టే మనిషి ఒకరున్నారు. మా సందులో మొదటింట్లో ఉన్న మొదలియార్లు మీకు జ్ఞాపకం ఉన్నారా? ఆ మొదలియార్లకి తమ్ముడొక ఆయనున్నాడు. ఆయన భార్య పోయి 5 ఏళ్ళయింది. అతనికి 50 ఏళ్ళు, 2 పిల్లలు. చాలా రోజుల నుంచి ఆయన నా వంక ఒక విధంగా చూడటం కనిపెట్టాను. మీతో ఒకసారి చెప్దామనుకున్నాను. కానీ చెప్పడానికి సిగ్గుపట్టమే కాకుండా భయపడ్డాను. ఏం చెయ్యను చెప్పండి? మా అన్న పిల్లలు, అక్క పిల్లలు ఎదుగుతున్నారు. చదువుల్లేవు. శుభ్రమైన బట్ట, తిండి లేదు. ముసలమ్మ ఏనాటికి చచ్చిపోదు. నల్లమందు కావాలంటుంది. వదినకు టీబీ రావటం ఖాయం. మళ్ళీ కడుపొకటి పోయింది. మా నాన్నలు చుట్టలు మానరు. అన్నయ్య సిగరెట్టు మానడు. ఇంట్లో వాళ్ళు కాఫీలు మానరు. మీరు చెప్పండి, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళకి అసలు విముక్తంటూ కలుగుతుందా? కలగదు. ముమ్మాటికి కలగదు. నేను పరీక్ష పాసయ్యుంటే వీళ్ళని ఎదిరించి మరో చోటుండి కడుపు నిండా తిని ఒంటి నిండా బట్టైనా కట్టుకునే అవకాశం లభించేది. నాకు ఆ అవకాశం కలగదు. ఎందుకంటే నేను పరీక్షలు పాసవలేను. ఆ వాతావరణంలో నా బుర్రకి చదువెక్కదు. ఇంకా నేనేం చెయ్యాలి? గరిటె పుచ్చుకొని టీబీ వదినికి, నల్లమంద మామకి, 2 ఎకరాల అక్కయ్యకి, పార్శ్వపు నొప్పి పెద్దమ్మకి చచ్చేదాకా చాకిరీ చెయ్యాలి. అంతేనా? అదే నా జీవితానికి అర్థం. అందుకేనా నేను పుట్టింది? పుట్టినప్పటినుంచి ఒక్క సుఖం ఎరగను.
జీవితంలో ఏ కాస్త కాలమన్నా హాయిగా గడిపితే అది మీ దగ్గరే. అది మటుకు మర్చిపోను. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నేనెందుకు ఈ పని చేశానో మీకు తెలియచెప్పేందుకు. నేను ఎవరికీ చెప్పక్కర్లేదు. మీ ఒక్కరికే తప్ప. అందుకని రాస్తున్నాను. పరీక్ష తప్పిన 4గో రోజున ఎందుకో వీధిలో నిల్చుంటే, ఆ మొదలియారు గారి తమ్ముడు ఒక చీటీ నా చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోయాడు. విప్పి చూసుకుంటే అందులో ఏముండాలో అదే ఉంది. కానీ వెర్రిమొర్రి ప్రేమలేఖ కాక తన ఆస్తి వివరాలు రాస్తూ తన్ని పెళ్లి చేసుకోమని ప్రార్థించాడు. ఆ రాత్రంతా ముందు వెనకాల ఆలోచించాను. ఏమైనా లేచిపోయి రమ్మనలేదుగా. పెళ్లి చేసుకుంటానన్నాడు. పెద్దవాడు కనుకనే నన్ను చేసుకుంటానన్నాడు. లేకపోతే ఎవరికి కావాలి నేను? ఎక్కడైనా వంటేగా నేను చేయగలిగేది. మా వాళ్ళ దగ్గరైతే చాలీ చాలని తిండి. మరో ఇంట్లో వంట మనిషిగా కుదిరేందుకు పూర్తిగా వయసు మళ్ళిన దాన్ని కాకపోవడం వల్ల అనేక ఈతి బాధలు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆయన్ని చేసుకోవడం వల్ల నాకు పోయిందేమీ కనిపించలేదు. అసలు ఏముంది కనుక పోయేందుకు? అందుకనే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. 2 పిల్లలు నన్ను ఎంతో ఆప్యాయంగా పిన్ని అని పిలుస్తున్నారు. నేను చేసిన పని తప్పంటారా? అయితే అవ్వచ్చు. కానీ ఇప్పుడు శుభ్రంగా తిని మంచి బట్టలు కట్టుకుంటున్నాను. నేను ఒక మనిషినని అనిపించుకుంటున్నాను. ఎవరేమనుకున్నా సరే మీరు సత్యవతిని తప్పుపట్టరు కదా. అందుకనే మిమ్మల్ని దిండివనానికి ఒకసారి రమ్మని ధైర్యంగా కోరుతున్నాను. మీ సత్యవతి. ఏంటా ఉత్తరం? అంది మరకతం గుమ్మంలో నిల్చొని. ఏమీ లేదు. ఎవరో ఎరిగిన వాళ్ళు రాశారు అన్నాను. మీ సత్యవతి ఎవరితో లేచిపోయిందో తెలుసా? ఆ బొండు మొదలియార్తో అంది మరకతం. అలాగా అన్నాను. ఏదో ఒకటి అనాలిగా. సినిమాకి వెళ్ళాలని తొందరపడుతూ వెళ్ళిపోయింది మరకతం. నాకు సత్యవతి మీద కోపం రాలేదు. మా వారినడిగి వచ్చే నెలలో దిండివనం వెళ్తాను. ఈ కథలో తిరువల్లికేణిని ట్రిప్లికేన్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని చెన్నైలోని పురాతన పొరుగు ప్రాంతాల్లో ఒకటి. ట్రామ్ అంటే మనకిప్పుడు బస్సుల్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, అలాంటి వెహికల్సే. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.